సో ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్, మనం కాశీ వీధుల్లో తిరుగుతూ ఉన్నాము. మేమైతే సైకిల్ ఆశ్రమం నుంచి ఇప్పుడు ఘాట్కి వెళ్తూ ఉన్నాము. దసరా ఘాట్కి వెళ్తాము. అక్కడ నుంచి కొన్ని విశేషాలు ఉన్నాయి, అవన్నీ మీకు నేను చూపిస్తాను. రండి. మీకు అన్నప్రసాద్ వితరణ అండి అనే గల్లీలు జరుగుతుంది. మీకు నిన్నే చూపించినట్లు ఈ తారక రామ ఆశ్రమం ఇది చూడండి. తెలుగు భక్తులకు గమనించి చెప్పండి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి కాశీ వీధుల్లో మనం నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ విశేషాలన్నీ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఇడ్లీ ఉంటుంది, టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాశీ వీధుల్లో కొన్ని రకాల స్వీట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చేయొచ్చు, ఆరయించచ్చు. రండి వెళ్దాం కాశీ వీధుల్లో. మన ప్రయాణం సాగుతూ ఉంది. ఈరోజు 4th డే, 7th సండే ఏప్రిల్. రండి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు దసరా మీద ఘాట్కి వచ్చాము. ఇక్కడ మీకు మొన్న ఆల్రెడీ హారతి కార్యక్రమం జరుగుతుంది. సో ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను. గంగా నది స్నానం, పుణ్య స్నానం చేయడానికి చాలామంది వస్తుంటారు. రండి, ఈరోజు మీకు నేను మూడో రోజు కాశీ నుంచి. సో రండి, అన్ని విశేషాలు చూపిస్తాను. కాశీ గురించి నేనైతే ఈ అంకుల్తో వచ్చాను. మీ పేరు? శ్రీరాములు, వైజాగ్. చాలా మంది రాముడు, అందుకే మా కాశీ యాత్రలో మాకు పరిచయం అయ్యారు ఈయన. రండి వెళ్దాం. గంగాలో పుణ్యస్నానం చేస్తూ ఉన్నాము. పుణ్య కార్యక్రమం అటువైపు కూడా వీళ్ళు స్నానం చేస్తూ ఉంటారు, ఇటువైపు స్నానం చేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ ముందుకు వెళ్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏ ఘాట్కి వెళ్తా ఉన్నాం సార్? హరిశ్చంద్ర ఘాట్కి వెళ్దాం. రండి. సో ఫ్రెండ్స్, మనమైతే ముంచి ఘాట్కి వచ్చాము. ముంచి ఘాట్ ఇది. ఈ ఘాట్ నుంచి కూడా మనం వీడియో తీసుకుందాం. శ్రీరామ్ గారు, శ్రీరామ్. దర్భంగా ఘాట్. ఇక్కడ దర్భంగా ఘాట్ చూపిస్తా ఉన్నాం. ఇది మీకు చూడండి, ఇక్కడ ప్యాలెస్ లాగా ఉంది. దర్భంగా ఘాట్ కంప్లీట్ వీడియో చూడండి. గంగా నది, దర్భంగా ఘాట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ దర్భంగా ఘాటు, మున్షి ఘాటు రెండు పక్కనే ఉన్నాయి. అది మున్షి ఘాటు, ఇది దర్భంగా ఘాటు. ఇక్కడ నుంచి కాశీ గంగా నది స్నానం. ఇక్కడ నుంచి అటువైపు బోట్కి వెళ్ళాలంటే మినిమం మీకు 100 రూపీస్ నుంచి ఎంతైనా ఛార్జ్ చేస్తారు. అది మీరు ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. రండి, మనం కొన్ని స్నానాలని చూద్దాం. జెంట్స్ ఎలా చేస్తున్నారో స్నానం.
ఇప్పుడు మనం దర్భంగా ఘాట్కి వచ్చాము. మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ దర్భంగా ఘాట్ చూద్దానండి. శ్రీరాము ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది. ఈ పోర్ట్ చాలా బాగుంది, చాలా క్లియర్గా ఉంది పోర్టు. సో దర్భంగా ఘాట్కి వచ్చాం మనం. ఈ ఘాట్ నుంచి మనం వేరే ఘాట్కి వెళ్దాం రండి. దర్భంగా ఘాట్ చాలా బాగుంది. ఇది చూడండి దర్భంగా ఘాటు. ఆ తర్వాత ఇటు నుంచి వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. రండి దర్భంగా ఘాట్ చూసుకుంటూ మనకి ఇక్కడ ఏదో మందిరం ఉంది, చూద్దాం. ఈ ఘాట్ పక్కన చాలా నడుచుకుని అన్ని ఘాట్లు చూడొచ్చు మనం. कितने बोट सबके मिला के దిస్ ఈజ్ పండే ఘాట్ అండి. ఇక్కడ ఒక ఘాట్ ఉంది, పండే ఘాట్ అంట. ఆ ఘాట్ మీకు నేను చూపిస్తాను. ఇది పండే ఘాట్. ఎప్పుడైనా స్నానాలు చేయాలంటే మీరు ఇక్కడ కూడా చేయొచ్చు ఈ పండే ఘాట్లో. రండి గంగానది, రండి గంగానది స్నానం చేయండి, కాశీకి రండి. హర్ మహాదేవ్. పండే ఘాట్ రండి. రాజాఘాట్ దగ్గరికి వచ్చాము, చూడండి. ఇది రాజాఘాట్. ఇక్కడ నది, గంగా నది చుట్టూ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఘాట్ నేను చూపిస్తాను. ఇది రాజాఘాట్. రాజాఘాట్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ మిగిలిన ఘాట్ చూద్దాము. ఇక్కడ చాలామంది ఏదో పూజలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నారు రాజాఘాట్ దగ్గర. మీకేమైనా అవసరమైతే మీరు కూడా చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే నారద్ ఘాట్ దగ్గరికి వచ్చాము. ఈ నారద్ ఘాట్లో మనం నారద్ ఘాట్ పక్కనే పిండ ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఆ ఘాట్ ఏంటో మీకు చెప్పాను, రాజ్ ఘాట్ అనుకుంటా. సో చూద్దాము. ఈ రాజ్ ఘాట్ దగ్గర పిండ ప్రదానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి అందరికీ కలిపి ఈ రాజ్ ఘాట్ దగ్గర పిండ ప్రదాన కార్యక్రమానికి 1100 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఆ పంతులకి మన సంతోషంతో 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 1150. ఇంకా ఇంకో 50 రూపీస్ మీరు ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టుకోవాలి. ఈ రాజ్ఘాట్ దగ్గర పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే పొద్దున్నే రావాల్సి ఉంటుందంట. 7:30 నుంచి 8:30, 9 లోపు. ఆ లోపుగా వాళ్ళు పిండ ప్రదానం చేయిస్తారప్ప. మన పెద్దలు, తాత ముత్తాతలు ఎవరుంటే వాళ్ళందరికీ కలిపి 1150, 1200 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. రాజ్ఘాట్కి వచ్చి, కాశీలో ఉన్నటువంటి రాజ్ఘాట్కి వచ్చి మీరేమైనా పిండ ప్రదానం చేయాలంటే, మీ తాత ముత్తాతలకు పుణ్యలోకాలు లభించాలంటే ఈ పిండ ప్రదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రండి, ఆ విశేషాలు మీకు చూపిస్తాను. రాజ్ఘాట్లో మీరు పిండ ప్రదానం చేయొచ్చు. జై శ్రీ. ఇప్పుడు మనం నారద్ ఘాట్కి వచ్చాము. ఈ రాజ్ఘాట్ పక్కనే ఉన్నటువంటి ఘాట్ నారద్ ఘాట్. ఈ నారద్ ఘాట్ నుంచి మనం ముందుకు వెళ్తూ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది భక్తులు ప్రసాదాన్ని వితరణ కార్యక్రమం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మానసరోవర ఘాట్ దగ్గరికి వచ్చాము. సో ఈ ఘాట్ నుంచి మాకు ఇక్కడ కొంతమంది ప్రసాదం వితరణ కార్యక్రమం చేశారు. సో అది చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. రండి.
చాలా ఆకలితో ఉన్నాం. ఉదయాన్నే ఎక్కడ టిఫిన్ దొరుకుతుందని అలా నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది భక్తులు ఇక్కడ ప్రసాద విత్తన కార్యక్రమం చేశారు. అది ఆరగించాం. కాశీలో మీరు ఏ విధమైనటువంటి వస్తువులు కొనుక్కున్నా అది పరమేశ్వరుడి ప్రసాదంగా భావించాలి. అలాగే సో ఇక్కడ చూడండి, చాలా బాగున్నాయి లింగాలు. నాకు లింగాలు చూస్తే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు లింగం లేకుండా నేను ఉండలేను, అది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం మనసరోవర్ ఘాట్ అయిన తర్వాత క్షీమేశ్వర ఘాట్కి వచ్చాము. ఇక్కడ క్షీమేశ్వర ఘాట్ దగ్గర శివలింగాలు ఉన్నాయి. తర్వాత చూద్దాం. మనమైతే ఇప్పుడు క్షీమేశ్వర ఘాట్కి వచ్చాము. ఈ ఘాట్ నుంచి ముందుకు వెళ్దాం, ఎందుకంటే చాలా శివలింగాలు ఉన్నాయి. ఈరోజు ఆదివారం కారణంగా నేను రేపు మండే లాస్ట్ డే అయినటువంటి మా జర్నీలో లాస్ట్ డే అయినటువంటి మండే వెళ్తా ఉన్నాం. సో చూద్దాం. మండే ఉదయాన్నే శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకుని శివలింగాలకి అభిషేకం చేసుకుంటూ బయట ఉన్నటువంటి శివలింగాలు కాశీలో ముందుకు వెళ్దాం. రండి. ఎక్కడ సార్ తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే చౌకీ ఘాట్కి వచ్చాము. అక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, చౌకీ ఘాట్. చాలా ఘాట్లు ఉంటాయి, దాంట్లో చౌకీ ఘాట్కి వచ్చాము. చౌకీ ఘాట్ నుంచి మనం ముందుకు వెళ్దాం. రండి. పుణ్యక్షణాలు స్థానాలు గంగానది కోసం ఈ ఘాట్లు నిర్మించడం జరిగింది. సో ఈ చౌకీ ఘాట్ నుంచి మనం ముందుకెళ్దాం. రండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీ గౌరీ కేదారేశ్వర మందిర్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మీకు విజయనగర్ ఘాట్ అంట. ఈ విజయనగర్ ఘాట్లో ఇక్కడ మీకు పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మీకు శ్రీ గౌరీ కేదారేశ్వర మందిర్ కూడా ఉంది. రండి చూద్దాం. వెళ్దామా? లోపలికి వద్దా? మీరు బయట ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. రండి, టెంపుల్కి వెళ్దాము. రండి. ఇక్కడ చూడొచ్చు మీరు, పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాశీలో పిండ ప్రధాన కార్యక్రమం ముఖ్యంగా భావిస్తారు. శ్రీ గౌరీ కేదారేశ్వర కేదార్ ఘాట్కి వచ్చాము. రండి, టెంపుల్ లోపలికి వెళ్దాము. చాలా దివ్యంగా ఉంటుంది ఈ ఘాట్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వద్దాం. కాశీపట్నం చాలా పుణ్యక్షేత్రం. నాతో పాటు అంకుల్ వచ్చారు. ఆయన తిరగకపోయినా నేను తిరుగుతూ ఉన్నాను, నాతో నడుస్తూ ఉన్నాడు. ఈ ఘాట్ల దగ్గరికి వెళ్దాము. ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమం జరుగుతుంది కేదార్ ఘాట్ దగ్గర మరియు రాజ్ఘాట్ దగ్గర. రండి, ముందుకు వెళ్దాం. రండి. చాలామంది వచ్చి ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. సో మనమైతే ఇక్కడ ఒక విజయ్ ఘాట్ ఉంది, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. విజయ్ ఘాట్ ఈ కేదార్ ఘాట్ పక్కనే ఉంది విజయ్ ఘాట్. రండి ముందుకెళ్దాం. దాని తర్వాత శ్రీ నటరాజ స్వామి
ఇక్కడ మీకు విశేషాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ శ్రీ భూమో ఆధ్యాత్మిక్ పీఠ అని ఏదో కాశీ అని రాస్తుంది. సో చూడండి, ఈ పీఠానికి ఎప్పుడైనా మీరు రావాల్సి రావచ్చు. రండి, ఇది విజయఘాట్ పక్కన ఉంది. రండి ముందుకు వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లాలీఘాట్ దగ్గరకు వచ్చాము. ఈ లాలీఘాట్ ముఖ్యంగా ఇక్కడ బర్నింగ్ జరుగుతూ ఉంది. రండి, అందుకే ఫాగ్ వచ్చింది. మీకు బాడీ బర్నింగ్ ఎలా జరుగుతూ ఉంటుందో మీకు లైవ్లో చూపిస్తాను. సో లాలీఘాట్ తర్వాత హరిశ్చంద్ర ఘాట్. ఇది హరిశ్చంద్ర ఘాట్ బర్నింగ్ జరుగుతుంది. హరిశ్చంద్ర ఘాట్ ఒకటి, ఒక మణికర్ణికా ఘాట్లో కూడా ఈ బర్నింగ్ కార్యక్రమం జరుగుతుంది. డెడ్ బాడీ ఒకటి బర్న్ అవుతుంది చూడండి. ఎవరైనా సరే కట్టి కాలాల్సిందే. సో ఇది హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్లో మీకు ఈ బర్నింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక బాడీ బర్నింగ్ అవుతూ ఉంది చూడండి. ఇవన్నీ ఇప్పుడు మనం హరిశ్చంద్ర ఘాట్, ఇదేనండి హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్కి వచ్చాము. డెడ్ బాడీ బర్నింగ్ అవుతూ ఉంది. ఈ డెడ్ బాడీ బర్నింగ్ అయిన తర్వాత అవి తీసుకెళ్ళి ఆ విభూతి అంతా గంగలో కలుపుతారు. వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః. అదో రండి, మనం దశస్వమేధ్ ఘాట్కి వచ్చాము. గంగా సేవని ఇక్కడ ఉంటుంది. మన ఇక్కడ టీ తాగాము, బాగుంది. సో పైన వచ్చి మీకు విఐపి గ్యాలరీ ఉంటుంది, 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ దశస్వమేధ్ ఘాట్లో మీకు గంగా హారతి ఉంటుంది. సో రండి వెళ్దాం. పూజలు చేస్తున్నారు కొంతమంది భక్తులు. వ్యూవర్స్ రండి, మహల్ ఘాట్ అంట. రండి, ఇక్కడే మీకు మొన్న ఒక వీడియో తీసాను నేను. ఇక్కడ చాలా గంగానది పుణ్య స్నానాలు జరుగుతూ ఉన్నాయి. రండి, మీరు కూడా కాశీ వచ్చి గంగానది స్నానం చేసి ఆ కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోండి. మాతా కాశీ విశాలాక్షి మిగిలిన టెంపుల్ దర్శనాలు కూడా చేసుకోండి.
त्रिपुर भैरवी घाट अंट त्रिपुर भैरवी घाट त्रिपुर भैरवी घाट और